ఆకలితో ఉన్నటువంటి వాడికి చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు బతికేయచ్చు, లేదా రోజుకో 15 రూపాయలు ఉంటే చాలు బతికేయచ్చు అనేటటువంటి అన్న క్యాంటీన్ సిస్టమ్ ఇప్పుడు రంగంలోకి వస్తుంది. ఇవాల్టి నుంచినే ప్రతిరోజు కూడా ఉదయం 7:30 నుంచి 10 గంటల దాకా, మధ్యాహ్నం పూట లంచ్ 12:30 నుంచి 3 గంటల దాకా, డిన్నర్ రాత్రి 7:30 నుండి 9 గంటల దాకా. మెనూ చూస్తే ప్రతిరోజు ఇడ్లీ మస్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఇడ్లీ, చట్నీ ఆర్ పొడి, సాంబార్, ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. ఇడ్లీలో చట్నీతో పాటు పొడి, సాంబారు 3 ఉంటాయి. లేకపోతే పూరీ కుర్మా ఒకరోజు, ఉప్మా, చట్నీ ఆర్ పొడి, సాంబార్ ఒకరోజు, అట్లాగే పొంగల్, చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ ఒకరోజు, పూరీ కుర్మా ఒకరోజు. ఇవన్నీ గురువారం నాడు అయితే పూరీ కుర్మా ఒకటే ఉంటుంది. ఉప్మా, చట్నీ, పొడి, సాంబార్, మిక్చరు ఇది మళ్ళీ శుక్రవారం నాడు. అలాగే పొంగల్, చట్నీ, పొడి, సాంబార్, మిక్చరు శనివారం పూట్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భోజనంలో వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా వైట్ రైసు, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి 4 మస్ట్గా ఉండేటట్టు. ఒకరోజు వచ్చేటప్పుడు కూర, పప్పు, సాంబారు, అన్ని రోజులు కూడా ఈ కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అనేటువంటిది మాత్రం డైలీ ఉంటుంది. ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఎంతమందికి పెడతారు అన్నటువంటిది, ఇదివరకైతే 300 మందికి రోజుకి అరేంజ్ చేసేవాళ్ళు. చివరిలో ఎలక్షన్స్ ముందు 1000 మంది దాకా చేసినట్టున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఏర్పాటు చేస్తారని చూడాలి. టోటల్గా 100 క్యాంటీన్లు తొలి దశలో ప్రారంభమవుతున్నాయి. ఇంకొక 83 మలి దశలో ప్రారంభమవుతాయి. 183 వరకు ఖాయం. ఆ పైన ఎన్ని వస్తాయో చూద్దాం.